మనం గతంలో ఒక నానుడు ఉండేది 99 రూపాయలకే బాటా రేట్ అని. మరి ఇప్పుడు 99 పైసలకే ఏ రేట్ అనాలో అర్థం కావట్లేదు అధ్యక్ష. మన పాత రాజధాని హైదరాబాద్ తీసుకుంటే అధ్యక్ష ఎకరా 150 కోట్లకి అక్కడ ఇస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ మాత్రం ఎకరా 150 పైసలకే ఇస్తున్నారు అధ్యక్ష. మరి ఇందులో ఏంటి ప్రాబ్లమో నాకు అర్థం కావట్లేదు. అలాగే ఇంకా పునాది స్థాయిలో ఉన్న అమరావతిలో కూడా ఇస్తున్న భూముల ధరల కంటే మా విశాఖపట్నంలో ఇంకా తక్కువకి ఇస్తూ ఉన్న పరిస్థితి అధ్యక్ష. యాక్చువల్గా భూ కేటాయింపులు అనేవి వెనకబడిన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో తక్కువ ధరకి ఇస్తారు. ఎందుకంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని, అలాగే అక్కడ చీప్గా కూడా ధరలు భూములు ఉంటాయి కాబట్టి ఇస్తూ ఉంటారు అధ్యక్ష. మరి ఇంత కాస్ట్లీ ల్యాండ్ని ఎందుకు తక్కువకి ఇస్తున్నారో ప్రభుత్వమే చెప్పాలి అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే టీసీఎస్కి 99 పైసలకే ఇచ్చామనేసి బాగా బ్రాండింగ్ చేసుకున్నారు, మంచిది అధ్యక్ష. అయితే టీసీఎస్ అంతకి ఇవ్వాలని డిమాండ్ చేసిందా లేదా ప్రభుత్వమే ఆఫర్ చేసిందా తెలియదు కానీ అధ్యక్ష, ఐటీ కంపెనీలకు ఇస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలకు అయితే భూములు అత్యంత తక్కువ ధరలకైతే ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడే చెప్పినట్టుగా రహేజా డెవలపర్స్కి 99 పైసలకేమో 27 ఎకరాలు కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే అడ్రస్ లేని వర్సా కంపెనీకి డెడ్ చీప్గా 3,000 కోట్ల రూపాయల భూమిని కట్టబెట్టాలని ట్రై చేశారు అధ్యక్ష. మాట్లాడనివ్వండి మంత్రి గారు ప్లీజ్. 1 minute.